హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. జనరల్గా ఏ పాలకుడైనా తన ప్రభుత్వం మీద, తన పనితీరు మీద, తన పాలనా వ్యవహారాల మీద జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది క్వైట్ కామన్. అయితే కూటమి సర్కారు రీసెంట్గా ఏడాది మాసికం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక చాలా డిజిటల్ మీడియా సంస్థలు, తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ కూడా పోల్ పెడితే ఇక రైజ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో అయితే 25 మంది ఎమ్మెల్యేలకు మించి ఏ ఒక్కడు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి ఒక సంచలన రిపోర్ట్ కూడా కూటమి సర్కార్కి ఇచ్చిర్రు. అయినా సరే ఇంకా మనకు బుద్ధి రాదు. సరే అది పక్కన పెడితే మొత్తం ర్యాండమ్ పద్ధతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే 32 ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొన్న రీసెంట్గా ఒక ఆడిట్ ఏదో చేయించే ప్రయత్నం చేసిందట కూటమి సర్కారు, చాలా సీక్రెట్గా. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలల నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ శాఖల మీద, ప్రభుత్వ పనితీరు మీద ఏమనుకుంటున్నారు అని ఒక ర్యాండమ్ పద్ధతిలో సర్వే చేస్తే 50% మంది అస్సలు బాగాలేదు, దిక్కుమాలిన వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారని చెప్పి మొహాన్నే కాండ్రించి ఉమ్మేసిరంట. తర్వాత 23% మంది ఏమో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారంట. కేవలం 26% మంది మాత్రమే బాగుంది అని చెప్పి ఏదో సోసోగా చెప్పిరని చెప్పి ఈ సర్వే సారాంశం. ఇది దేనికోసం అంటే ఏడాదిలో ఇప్పుడు ఏదో ఈ 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కాదు, గత ఏడాది నుంచి జూన్ 4న తీర్పు వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు టిల్ టుడే తమ పాలన ఎట్లా ఉందని చెప్పి కొన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఆరాధీసే ప్రయత్నం చేస్తే జనం ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇంకా ఇంతోటి దానికి మేము మాట్లాడుకున్నాం 15 నుంచి 20 ఏళ్ళు అధికారంలో ఎలా ఉండాలి, ఈ కూటమిని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా కటింగ్లు ఇస్తూ ఉన్నారు, చూస్తూనే ఉన్నారు కదా. విడిపోతే ఓడిపోతాం అన్న కన్క్లూజన్ వీళ్ళకి కూడా ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డిని మాత్రం లేవకుండా కొట్టాలని ఒక సంకల్పం తీసుకున్నారు, ఒక దీక్ష. అయినా మీరు అనుకుంటే అధికారంలో ఉంటారా? 3 పార్టీలు కాకపోతే 30 పార్టీలు ఇంత దిక్కుమాల పాలన నడిపిస్తూ ఉంటే రేపు పొద్దున ఎవరు మీకు ఎంట ఉండేది? ఇది ప్రజా తీర్పు, ప్రజాస్వామ్యం. ఒకసారి 2 సార్లు ఈ జిమ్మికులు, తర్వాత ఈవీఎంలు ఇవన్నీ పనిచేస్తాయేమో కానీ పదే పదే అట్లనే అంటే ఇంకా జనాలే వ్యవస్థల్ని చేతుకు తీసుకొని సుఖాలు చూపిస్తారు. ఆ రోజు వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ముందు ఈ పాలనా వ్యవహారాల మీద మాట్లాడితే మచ్చలేని మనిషిని తమ్ముళ్ళు అని చెప్పి ఆయన పెద్ద ఆయన చెప్తా ఉంటారు కదా. కానీ ఆయన పాలన వచ్చేసరికి అదేందో మరి మొత్తం ఎమ్మెల్యేలు, ఈ పచ్చ కార్యకర్తలు, పచ్చకండువ కప్పుకున్న వాళ్ళకి అందరికీ ఎక్కడ లేని పూనకాలు వస్తాయి. విపరీతంగా స్కామ్లకు కేంద్ర బిందువు అవుతూ ఉంటుంది ఈ పాలన. దాన్ని సమీక్షించుకోకుండా పదే పదే ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి పాలననే చూపిస్తే జనం ఇంకా వెక్స్ అయిపోక ఏం చేస్తారు? ఇది లాస్ట్ టర్ము. సరే అది ఈవీఎంల తీర్పా, లేకపోతే ప్రజల్లో గూడు కట్టుకున్న ఆవేదన, అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి మీద అట్ట పనిచేసిందా, ఇవన్నీ పక్కన పెడితే అంది వచ్చిన అవకాశం 4వ సారి ముఖ్యమంత్రిని చేసిన కనీస కృతజ్ఞత లేకుండా ఇంత దారుణంగా స్కామ్లకు, స్కీమ్లకు, అరాచకాలకు ఈ రాష్ట్రాన్ని కేంద్ర బిందువుగా చేస్తే ఎవరు సహిస్తారు? సో ఇట్లాంటి రిజల్ట్సే వస్తాయన్నమాట. ఇంకా దీన్ని మాల్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది మన కూటమికి బాకాలు పచ్చ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.